హైదరాబాద్ క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల్లో అర్హుల జాబితా నేడు ఖరారు కానుంది. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23 వరకు సమర్పించొచ్చని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ తెలిపారు. ఈ నెల 25న అర్హుల తుది వివరాలు ప్రకటించి 27వ తేదీ నుంచి 31 వరకు రోజుకు 4 నియోజకవర్గాల్లో ఇళ్లను లాటరీ ద్వారా కేటాయించనున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లను ఈ నెల 27 నుంచి కేటాయించనున్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు రోజుకు 4 నియోజకవర్గాల్లో పూర్తి పారదర్శకంగా లాటరీ నిర్వహించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ తెలిపారు. క్యూర్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,340 ఎల్ఐజీ ప్లాట్లకు 60,014 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారులు హైదరాబాద్ లోనే నివసిస్తున్నారా, ఓఆర్ఆర్ లోపల సొంత ఇల్లు లేదా ప్లాట్లు ఉన్నాయా అనే విషయాలను 360 డిగ్రీల పరిశీలన జరుగుతోంది. అది పూర్తి చేసి రేపు సాయంత్రం అర్హుల ప్రాథమిక జాబితా ప్రకటించనున్నారు. రేపు సాయంత్రం నుంచి మీ సేవ పోర్టల్ లేదా హౌసింగ్ బోర్డు వెబ్సైట్ ద్వారా అర్హుల జాబితా అందుబాటులో ఉంటుందని గౌతమ్ వెల్లడించారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీ సాయంత్రం లోపు తెలపవచ్చునన్నారు. అభ్యంతరాలను పరిశీలించి అర్హుల తుది జాబితాను ఈ నెల 25న ప్రకటిస్తారు. ఇళ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ ఈ నెల 27న ప్రారంభం కానుంది. రోజుకు 4 నియోజకవర్గాల చొప్పున ఈ నెల 31 వరకు లాటరీ తీస్తారు. పూర్తి పారదర్శకంగా రెవెన్యూ, హౌసింగ్ బోర్డు అధికారులు, మీడియా ప్రతినిధుల సమక్షంలో యూట్యూబ్ లైవ్ ద్వారా లాటరీ ప్రక్రియ నిర్వహిస్తారు. మహిళలకు 30%, ఎస్సీలకు 14%, ఎస్టీలకు 5%, బీసీలకు 16%, దివ్యాంగులకు 5%, ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ 4వ తరగతి ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులకు 10% రిజర్వ్ చేసి మిగతా 50% జనరల్ గా కేటాయిస్తారు. ప్రతి రిజర్వేషన్ కేటగిరీలో 20% వెయిటింగ్ లిస్ట్ కూడా తయారు చేసి వారికి కూడా లాటరీ డ్రా ద్వారానే ఎంపిక చేస్తామని గౌతమ్ తెలిపారు. ఇళ్ల కేటాయింపుపై ఎలాంటి సందేహాలు, అపోహలు అవసరం లేదన్నారు. ఎల్ఐజీ ప్లాట్ల కోసం అత్యధికంగా కూకట్పల్లిలో 9,208 మంది దరఖాస్తు చేసుకోగా, కుత్బుల్లాపూర్లో 7,210, ఖైరతాబాద్లో 6,970, నాంపల్లిలో 5,114, శేరిలింగంపల్లిలో 4,860 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంబర్పేటలో 3,893, బహదూర్పురలో 2,281, ఇబ్రహీంపట్నంలో 1,398, కార్వాన్లో 2,773, మలక్పేట్లో 4,459, మల్కాజ్గిరిలో 1,717, మేడ్చల్లో 2,155, రాజేంద్రనగర్ లో 2,723, సనత్ నగర్ లో 1,861, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో 2,326, మహేశ్వరంలో 1,066 దరఖాస్తులు వచ్చాయి. క్యూర్ పరిధిలోని ఎల్ఐజీ ప్లాట్లకు ప్రభుత్వం 807 కోట్ల రూపాయలను కేటాయించగా, కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో టవర్ల నిర్మాణానికి ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎల్బీ నగర్, గోషామహల్, ముషీరాబాద్, చంద్రయానగుట్ట నియోజకవర్గాల్లోని ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు సెప్టెంబర్ 3 వరకు గడువు ఉంది.